అంటే ఇప్పుడు కవిత గారికి ఆల్రెడీ పదవి ఉంది, ఎమ్మెల్సీ పదవి. ఆమె ఆల్రెడీ మద్యం కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు. అంటే ఏమై ఉంటుంది అంటారు? అంటే పదవి ఇప్పుడు అధికారంలో లేదంటే ఆ పార్టీ మారాలన్నా ఇదంతా, లేదంటే పార్టీలో ఒక్కరి కిందే ఉండాలి మొత్తం అనే స్వార్థం? ఇదంతా ఏంటంటే మొదటగా అంటే నేనని కాదు, జనరల్గా ప్రజలు ముఖ్యంగా ఏమనుకుంటున్నారంటే ఇదంతా ఒక అంటే అప్పుడు సంపాదించిన డబ్బులు పంచడం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ. కవిత గారు డైరెక్ట్గా అంటే ఒక ఎమ్మెల్సీగాను ఎంపీగానే ఉన్నారు, ఆమెకు అంత షేర్ రాలేదని చెప్పి ఆమె భావిస్తుంది. షేర్ రాలేదని మీరు కొత్త విషయాన్ని అంటే అంత నిజంగా జనం అంటున్నారు. పంపకాలతోటి ఈ పంచాయతీ వచ్చింది, లేకుంటే 10 ఏళ్ళు లేని పంచాయతీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? 10 ఏళ్లలో తను ఎంపీగా ఒకసారి గెలిచింది, ఓడిపోయినా కూడా కేసీఆర్ గారు తన కూతురు అని చెప్పి ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఎంతో మంది తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళకు సరే ఓడిపోయినా వాళ్ళ పదవి ఇవ్వకున్నా కూడా తెలంగాణను అంటిపెట్టుకొని ఉన్నారు. కానీ తన కుటుంబం వల్ల ఉన్న కవిత గారు ఓడిపోతే ఎంబటే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. అంటే ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా నీకు ఇంకేం తక్కువైందని చెప్పి నీవు ఈరోజు నీవు రెబల్ అయిపోయి ఏదో మాట్లాడుతున్నావు.